ముందుగా 3-4 క్యారెట్లని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ 200 గ్రాముల పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని మీడియం సైజుగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ 3 పచ్చిమిరపకాయలు, ఓ చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము, ఓ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ మసాలాని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిపైన దోసపిండితో దోశలు వేసుకోవాలి. దోసపిండి ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. ఇప్పుడు దోశ పైన కొద్దిగా పన్నీర్ మసాలా, కొద్దిగా పల్లీ కారం, కొద్దిగా ఆయిల్, పైన కొంచెం పన్నీర్ తురుము, క్యారెట్ తురుము వేసి 1 సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటే పన్నీర్ దోశ రెడీ. పన్నీర్ దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.